ఏ వ్యసనమైనా ఏదో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతోనే మొదలవుతుంది. ఆ తరువాతే అది ఎడిక్షన్గా మారుతుంది. పోర్న్ విషయంలోనూ అంతే. అసలు సెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో మొదలవుతుంది. ఆ కుతూహలంతోనే నీలి చిత్రాల వెబ్సైట్స్ను చూడడం మొదలు పెడతారు. అక్కడ లెక్కలేనంత పోర్న్ కంటెంట్స్ చూస్తూ ఆలోకంలోనే ఉండిపోతారు. దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినా రాలేకపోతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ కంటే చాలా ప్రమాదకరమైన నీలి చిత్రాలను చూడడానికి అలవాటు పడిపోతారు. పోర్నికి అలవాటు పడిన వారి మానసిక స్థితి చాలా క్రూరంగా ఉంటుంది. వారి ఆలోచనలు, చూపులు ఎప్పుడూ లైంగిక పరంగానే ఉంటాయి. పైకి చాలా సున్నితమైన వారిగా కనిపించినా లోపల కామ వికారాలతో నిండిపోతారు. ఆడపిల్లలు మగపిల్లలను, మగపిల్లలు ఆడపిల్లలను తాకాలనే ఆతృతతో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అవకాశాలను కల్పించుకుంటారు. వాటిని ప్రాక్టీస్లో పెట్టడానికి రహస్యంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటితో తృప్తి చెందక ఒంటరిగా జీవిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సెక్స్ గురించిన అవగాహన కోసం చూడడంలో తప్పేమీ లేదు అని సమర్థించుకునేవారు కొందరైతే, హార్మోన్ల ప్రభావం వలన ఇలాంటివి చేయడం మానవ మాతృలకి మామూలే అనుకునేవారు మరికొందరు. ఒకసారి చూస్తే తప్పేంటి, కొంచెం సేపేగా, అయినా ఈ తరంలో ఇది మామూలే, ఫ్రెండ్స్ నన్ను తక్కువగా చూస్తారేమో, పెళ్లికి ముందు వీటిపైన అవగాహన ఉండడం మంచిదే, ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించడం మనలాంటి మామూలు విశ్వాసకి కష్టమే, అయినా విశ్వాస పడిపోయిన మళ్ళీ లేస్తాడని ఉందిగా, కాబట్టి ఇప్పుడు నేను పడిపోతా అని వాక్యాన్ని అవకాశంగా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోర్నికి ఎడిక్ట్ అయిన వారు ఒంటరిగా వెలుతురు లేని గదిలో ఉండడానికి ఇష్టపడతారు. లేట్ నైట్ నిద్రపోవడం, మూడీగా ఉండడం, చిరాకు పడడం చేస్తూ ఉంటారు. చదువుల్లోనూ ఉద్యోగంలోనూ రాణించలేకపోతూ ఉంటారు. క్వైట్ టైం, ప్రేయర్, ఫెలోషిప్కి దూరంగా ఉండడానికి మొగ్గు చూపుతారు. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పోర్ను అనేది దేవుడు సహించలేనిది, హేయమైనది. మన దేహం దేవునికి ఆలయమై ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దీన్ని అతిక్రమించిన వారికి పక్షపాతం లేకుండా ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ వ్యసనం నుండి బయటకు రావాలనుకుంటున్నారా? దానికి మీరు చేయవలసిందల్లా ఒకటి, మన తప్పుని మనం గుర్తించడం. 2, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరం పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.